హలో అండి, వెల్కమ్ టు జ్యోతిష్ వరల్డ్. ఈరోజు మనం గార్డెన్లో కొన్ని ఆకుకూరలని హార్వెస్ట్ చేసుకుంటూ అట్లాగే వచ్చిన వాటిని మనం కలగూరగా ఏ విధంగా వండుకోవచ్చు అనేది ఈరోజు వీడియో. మనం ఎక్కువగా చిన్న గార్డెన్లో ఏమవుతుందంటే మనకి ఆకుకూరలు వచ్చినంత ఈజీగా కూరగాయలు పండలేవు కదా. అవి కొన్ని పెస్టులు అవి ఇవి అని కొద్దిగా లేట్ అయ్యేసరికి మనకి అన్నీ ఒకేసారి రానప్పుడు మనము వచ్చిన వాటిని ఎంతో టేస్ట్గా ఏ విధంగా వండుకోవచ్చు, ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకుండా ఎప్పటికప్పుడు వాటిలోని పోషకాలను పోనీయకుండా ఏ విధంగా వండుకోవచ్చు అనేది ఈరోజు వీడియో. చూడండి, నేను ఇప్పుడు హార్వెస్ట్ చేసేది ఆవకూర. ఆవాళ్ళతోటి మనం ఆవాలు వంటింట్లో వేసుకునే ఆవాలని ఈ విధంగా వేసుకున్నాను. ఇది మంచి ఐరన్ అండ్ విటమిన్ ఏ ఉన్న ఆకుకూర, మనకి ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది మనం అన్ని పూల మొక్కలతో పాటు మధ్య మధ్యలో వేసుకోండి. వారం 15 రోజులలో ఆకుకూర అయితే వస్తుంది. ఇంకా మొక్కలకి ఎప్పుడైనా పెరిగే దశలో ఒక కూరగాయల మొక్కలకి అట్లా టిప్స్ తీయడం వల్ల చాలా గుబ్బురుగా పెరుగుతుంది. ఇంకా టమాటాలు కూడా మనకి పండుగ అవ్వట్లేదు చెట్టు మీద అన్నప్పుడు మనం ఇంతకుముందు చేసుకున్న వీడియోలో ఆనియన్ పీల్ ఫెర్టిలైజర్ ఉంది కదా, అది లీటర్ నీళ్ళల్లో మనం 50% వేసుకొని అదే 50 ml వరకు వేసుకొని మనము ఈ మొక్కలపైన కాయలపైన కూడా స్ప్రే చేస్తే మంచిగా పండుగ అవుతాయి. ఒకసారి చేసి చూడండి, ఈ రిజల్ట్ అయితే వెంబడే ఉంటుంది. ఏంటంటే మనము మరీ చిన్నగా ఉన్నప్పుడు కాకుండా మనము మొక్క నాటుకున్నాక 45 రోజుల నుంచి కాయలు స్టార్ట్ అయ్యి 2 నెలల లోపలికల్లా మనం ఒక హార్వెస్ట్ చేసుకునేటప్పుడు ఇంకా రావట్లేదు ఏంది కాయలుగానే ఉండి అవి రాలిపోతూ ఉంటాయి. ఆ టైంలో దానికి పొటాషియం తగ్గినప్పుడు ఆ విధంగా అవుతుంటుంది. మనము ఇట్లా ఆనియన్ పీల్ ఫెర్టిలైజర్ని మనము మొక్కలపైన కాయలపైన స్ప్రే చేసినాం అనుకోండి, 2 రోజులలో అయితే అవి మంచి పండుగ మారుతాయి. ఇదైతే 100% అండి, ఒకసారి చేసి చూసుకోండి. ఇంకా మనం ఆకుకూరల్లో మనం ఇదైతే కంపల్సరీగా ఉంచుకోవాల్సిన ఆకుకూర కొండపిండాకు, పిండి కూర. ఇది చాలా తేలిగ్గా పెరుగుతుంది, మొండి మొక్క అని చెప్పవచ్చు. మనము ఒక్కసారి మన గార్డెన్లో వచ్చినా కానీ మన వంటింట్లో ఆకుకూర కడిగేసి వండుకుంటాం కదా, కడిగిన నీళ్ళు చెట్లకు పోసినప్పుడు అట్లయినా కానీ ఈజీగా పెరిగే మొక్క అనమాట. ఆ తెల్లదే ఆ విత్తనాల మొక్కకి. ఇది చాలా ఆరోగ్యకరమైనది. మనకి కిడ్నీలలో రాళ్ళు ఉన్నా కానీ కరిగిపోతుంది. మల్టీ విటమిన్ ఉన్న మంచి మొక్క అని చెప్పవచ్చు. మంచి మెడిసినల్ వాల్యూ ఉన్నది కూడా ఇది. ఇలాంటివి మనం అస్సలు మిస్ చేసుకోవద్దండి. పల్లెటూళ్ళు అయితే పిచ్చి గడ్డిలాగా పెరుగుతుంది. దీన్ని ఏంటంటే వాళ్ళు ఎంతో ఇష్టంగా జొన్న రొట్టెలకి కాంబినేషన్గా అయితే ఇంత పెసరపప్పు వేసి వండుతారు, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం అన్ని ఆకుకూరలతో కలిపి ఇది వండుతాము, ఎంత బాగుంటుంది. నేను వండే విధానాన్ని మీకు ఈరోజు కలగూరగా చూపిస్తూ ఉంటాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. చూడండి, ఇట్లా మనము విత్తనాలు ఎప్పుడైనా మొలకెత్తుతలేవు అనుకున్నప్పుడు మనం ఇట్లా అంత గార్డెన్లో వచ్చినవి అన్నీ కూడా మనము కిచెన్ వేస్ట్తో కలిపి ఆ కంపోస్ట్ తయారు చేసినప్పుడు దానిపైన మట్టి వేస్తాం కదా, ఆ మట్టి పైన వేయండి విత్తనాలు. చాలా త్వరగా మొలకెత్తుతాయి. కొన్ని విత్తనాలు మట్టి మిశ్రమం ఎంత మంచిగా కలుపుకున్నా కానీ మొలకెత్తాయి కదా, ధనియాలు, గోకరకాయ ఇలాంటివన్నిటివి మనం ఈ విధంగా చేసుకొని మనం నీడలో పెట్టుకుంటే వారం 10 రోజుల కల్లా మంచిగా మొలకెత్తుతాయి. మనం అందులో ఉండే మొక్కలను బట్టి మార్చుకోవడమా లేకపోతే అందులోనే ఉంచుకోవడం అనేది చేసుకుంటే సరిపోతుంది. గోకరకాయ అలాంటి వాటికైతే మనము మార్చాల్సిన అవసరం ఉండదు. ఇంకా కొన్ని రకాల మనము బెండకాయ అలాంటివి ఎక్కువ వచ్చినప్పుడు అయితే తీసి పెట్టుకోవచ్చు. వంకాయ అలాంటివి, టమాటా అలాంటివి అయితే మనము తీసి మార్చుకోవచ్చు. చూడండి, చిక్కుడుకాయ కూడా మనం ఫస్ట్ నుంచి కేర్ తీసుకోవడం వల్లనే ఈ విధంగా చాలా బాగా వచ్చింది. ఈసారి మీరు తీగ జాతిలో పెంచుకునేటప్పుడు చిన్న గార్డెన్స్కి ఏంటంటే మనము పెట్టేవి 2 విత్తనాలు కాకుండా ఒక 5-6 విత్తనాల వరకు పెట్టుకున్నాం అనుకోండి, తీసుకున్నప్పుడల్లా మనకు ఫస్ట్లో కేజీ వరకు వస్తాయి. తర్వాత మనం ఇచ్చే ఫెర్టిలైజర్ బట్టి ఆ సాయిల్ మిక్స్ బట్టి ఉంటుంది. తర్వాత మనకి 1/2 కేజీ అట్లా రావడం అయితే జరుగుతుంది. నేనైతే మరీ 2 విత్తనాలే పెట్టిన. 2 విత్తనాలకి ఫస్ట్ హార్వెస్ట్లో 1/2 కేజీ వచ్చింది. తర్వాత దాంట్లో మనకి 1/2 కిలో వరకు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కొంచెం తగ్గింది. దీని తర్వాత ఇవన్నీ తీసిన తర్వాత మళ్ళీ మనం ఇచ్చిన ఆనియన్ ఫెర్టిలైజర్ వల్ల మళ్ళీ పూత మంచిగా వచ్చిందనమాట. ఇట్లా మనం ఏంటంటే చిన్న చిన్న టిప్స్ అన్నీ ఒకరికొకరు షేర్ చేసుకుంటే ఇంకా బాగా పండించగలుగుతాము. మనము చిన్న గార్డెన్ అయినా పెట్టే దాంట్లో మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ని బట్టే ఈ మొక్కలు పెరగడము లేకపోతే వాటికి హార్వెస్ట్ రావడము జరుగుతుంది. ఇంకా వీటికి పూత అవి రావడానికి మనము
ఎంత సాయిల్ మిక్స్ కలుపుకున్నా కానీ ఆ పూతకి మనం పెస్టులు అవి ఇవి వస్తుంటాయి, అన్ని ఫెర్టిలైజర్స్ చేస్తూ ఉంటాము. మనం పూత రాలకుండా ఉండాలంటే ఎగ్ ఆయిల్ అలాంటిది మనం ఇంట్లోనే ఎంతో తేలిగ్గా తయారు చేసుకొని ఇవ్వచ్చు. అప్పుడే కాయ సైజు కూడా బాగా పెరుగుతుంది. అందులో గింజలు కూడా మంచిగా ముదిరి చాలా బాగా వస్తాయి. చూడండి, చిక్కుడుకాయ ఫస్ట్ నుంచి కూడా తీస్తే నాకైతే ఒక్క పుచ్చు కూడా రాలేదండి. నాకు ఫస్ట్ అంతకుముందు చెట్టు చిక్కుడు వేసినప్పుడైతే మొత్తము నల్లటి పేను పురుగుతోటైతే అసలు మనకి ఆ మొక్కని తీసేంత ఇదైపోయినుండే. ఇప్పుడైతే మనకి చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు ఇందులో మనం ఏంటంటే చేస్తూ ఉంటేనే దాంట్లో ఉన్న మెలకువలు అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. చూసిన దానికి మనం సొంతంగా పండించిన దానికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే అందులోని వాతావరణ పరిస్థితులను బట్టి అవి పెరగడం బట్టి మనకు అన్నీ కూడా ఏది ఎట్లా చేసుకోవాలనేది ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఇంకా మన గార్డెన్లో అన్ని కూరగాయలు ఎన్ని పండించినా కానీ అతి తేలిగ్గా పెరిగేది అంటే ఈ మెంతి కూరనే. ఈ ఆకుకూరని మనము అంత పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. మనం మట్టి మిశ్రమము ఎండుటాకులు వేసి పైన 2 గుప్పెట్ల మట్టి వేసేసి విత్తనాలు వేసేసి అట్లా మనం 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి నీళ్ళు వేసుకున్నా కానీ 10 రోజులలో ఇంత ఆకుకూర అయితే రెడీ అవుతుంది. ఇది 10 రోజులకు వచ్చిన ఆకుకూర మనకి వారం రోజులకి ఇంకా చిన్నగా ఉంటుంది. ఏ మందులు వాడాల్సిన అవసరం లేదు, ఫెర్టిలైజర్స్ కూడా వాడాల్సిన అవసరం లేదనమాట. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనకి షుగర్ పేషెంట్లకైనా షుగర్ కంట్రోల్ అవ్వడము, మామూలుగా అయినా వారంలో 2 సార్లు మనం కూడా ఏది లేకపోయినా కానీ తీసుకుంటే ఆరోగ్యరీత్యా కూడా మంచి బెనిఫిట్స్ ఉన్న ఆకుకూర అనమాట. చూసారు కదా, ఇట్లా ఈజీగా మనం ఆకుకూరలను పెంచుకోవచ్చు. కాకపోతే ఆకుకూరలను పెంచినంత ఈజీగా కూరగాయలను అయితే పెంచలేం. ఎందుకంటే వాటిలో కొన్ని పెస్టులు వస్తూ ఉంటాయి. వాటిని వాతావరణం సపోర్ట్ ఉండాలి, ఇంకా పాలినేషన్ జరగాలి, తీగ జాతులకు వాటికి అవన్నీ ఉంటాయి కదా. అవన్నీ మనకు చేస్తూ ఉంటే తెలుస్తుంటాయి. కాకపోతే ఈ వచ్చిన వాటిని మనం వృధా చేయకుండా, ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా చాలా కష్టంతో కూడిన పని. మనం వీటి వెనకాల పరుగులు తీస్తూ ఉండాలన్నమాట. గార్డెనింగ్ అంటే ఎంతో మంచిదే, కాకపోతే దాని వెనకాల మనం ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటేనే తగిన ప్రతిఫలం అనేది ఉంటూ ఉంటుంది. ఇప్పుడైతే నేనైతే ఇదంతా కూడా ఏది కూడా తీసేయను, అవన్నీ కూడా అందులోనే వేసి మళ్ళీ పైనుంచి కొంచెం మట్టి వేస్తే ఆ కిందికి కంపోస్ట్ అవుతుంది. మళ్ళీ మనం ధనియాలు వేసుకుంటాము. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను. చాలా బాగా అయితే పెరుగుతుంటుంది. ఇట్లా మనం మార్చి వేసుకోవడం వల్లనే మనకి ఇంత బాగా అయితే వస్తాయి. ఇప్పుడు వీటిని నేను ఏ విధంగా వండుతాను అనేది చూపిస్తున్నాను. కానీ ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. కాకపోతే దాని కాంబినేషన్ మనం కరెక్ట్గా సెట్ చేసుకోవాలన్నమాట. అప్పుడే ఆ కూరకి మరింత రుచిగా వస్తుంది. చూడండి, ఆకుకూరలు అన్నింటినీ తీసుకున్నాను. ఇందులోకి ఈ చిక్కుడుకాయ వేసుకున్నాను, ఈ బెండకాయ ఇవి ఉన్నాయి కదా, ఇవైతే రసం చేసేసుకుంటాను. సేమ్ ఇలాగనే చేసుకోవాలని ఏం లేదు, కాకపోతే మనం చేసుకునే దాన్ని బట్టి మనం అంత కష్టపడి వండించినందుకు వృధా కాకుండా ఉంటాయి కదా. మరి చూడండి, ఈ విధంగా అయితే నేను ఇందులో పచ్చిమిరకాయల కారం వేసి అయితే ఈ ఆకుకూరను వండుకుంటున్నాను. ఇంకా తర్వాత ఇవైతే ఈ బెండకాయ, ఈ వంకాయలు ఇవైతే రసం చేసుకుంటున్నాను. ఇంకా మనకి ఇంకా 4-5 వంకాయలు కూడా ఉన్నాయి అందులో, కాకపోతే మనకు చెట్ల కింద కనిపించలేదు. లేకపోతే అది కలిపి సపరేట్ కర్రీ కూడా చేసుకోవచ్చు. ఏంటంటే సేమ్ ఇలానే అనే కాదు, కానీ వచ్చిన 4-5 కూరగాయలని మనం పడేయకుండా పక్కన పెట్టి ఎండబెట్టకుండా ఈ విధంగా టేస్ట్గా చేసుకుంటే మనం పండించిన కూరగాయ ఒక పూటకు ఒక రోజుకు సరిపోయిందన్న ఆనందం అయితే మిగులుతుంది. ఈ విధంగా కలగూరని మనం ఎప్పుడో సంక్రాంతికో భోగికో వండుకునేది. ఈ టెర్రస్ గార్డెన్ వల్ల మనకి పండుగని ప్రతిసారి మనకి ఇట్లా తక్కువ వచ్చినప్పుడు అయితే గుర్తుకు చేసుకుంటుంది మన చిన్నపాటి గార్డెన్. ఇదండి ఈరోజు వీడియో. నేనైతే ఈ విధంగా చేసుకుంటూ ఉంటాను. ఇంకెందుకు ఆలస్యం, ఇంక ఈ సంక్రాంతి పండుగకి మరి గార్డెన్ అయితే స్టార్ట్ చేసేయండి. ఒక 5 ఆకుకూరలతో స్టార్ట్ చేసి ఫస్ట్ పండుగకి ఇలా కలగూరలాగా వండేసి మీ గార్డెనింగ్ ఇంకా మరింత పెద్దగా చేసుకోండి. మొదట నా గార్డెన్ కూడా పూల మొక్కలతో స్టార్ట్ అయిపోయి ఈ విధంగా కాయగూరలు మెల్లమెల్లగా పండ్లతో అయితే కొనసాగుతూ ఉంది. ఇలా కలిసి పండిద్దాం, మంచి ఆర్గానిక్ ఫుడ్ని ఎంజాయ్ చేద్దాం. ఒకసారి ఈ రుచి చూసినాం అనుకోండి, మన దగ్గర 2 కూరగాయలు ఉన్నా కానీ ఇట్లా రకరకాలుగా వండుకొని అయితే వాటి టేస్ట్ని అయితే మంచిగా ఆస్వాదిస్తాము. మనకు తెలియని వంటలు కూడా మంచిగా తెలిసేలాగా కొత్త కొత్త వెరైటీలు అయితే ప్రయోగాలు అయితే చేస్తాము. ఎందుకంటే ఆ పండించిన ప్రతిదాన్ని కూడా ఏ విధంగా వాడాలనేది మనకు కొత్త ఆలోచన అనేది పుడుతూ ఉంటుంది. ఇంకో విషయం అండి, ఎప్పుడైనా ఆకుకూరను వండుకునేటప్పుడు మనము మూత పెట్టి ఉడికిస్తే ఏమవుతుందంటే ఆకుకూర నల్లగా అయిపోతుంటుంది, ఇట్లా గ్రీన్ కలర్లో ఉండదు. మీరు చూస్తే ఆకుకూర కూడా ఎంత గ్రీన్గా ఉంది చూడండి, చూడడానికి కలర్ఫుల్గా
ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇప్పటివరకు చేయకపోతే. ఇంకా ఇందులో మనం పచ్చికాయల కారము, చిక్కుడుకాయ, పెసరపప్పు ఇవన్నీ కూడా వేసినాము. ఎక్కడ కూడా వాటర్ యాడ్ చేయకుండానే అప్పటికప్పుడు తెంపి ఈ విధంగా వండినందుకు అందులో నీరుతోటి అదంతా మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నందుకు బాగా ఉడికింది. ఇంకా మనం పక్కనైతే ఈ విధంగా రసంకి అయితే తయారు చేసుకుంటున్నాము. ఈ రసం కూడా ఎంతో సూపర్గా ఉంది. మనం ఆ ఉడికించినప్పుడు ఆ టమాటాలు ఆ గుజ్జు సపరేట్ అయిపోతుంది, మనకు ఆ పైన తోలు కూడా సపరేట్ అయిపోతుంది అనమాట. మనకి ఎక్కువ రసంకి బయట నుంచి తెచ్చిన టమాటాలు ఏంటంటే ఉడికించినా కానీ అసలు రసం సరిగ్గా రాదు, గట్టి గట్టిగా ఉంటుంది కదా. ఇది రసం కూడా చిక్కగా వస్తుంది, అంటే కొంచెం వాటికి వీటికి డిఫరెంట్ అనేది తెలుస్తుంది. వెంటనే కాకపోయినా మెల్లమెల్లగా అయితే ఇట్లా గార్డెనింగ్ స్టార్ట్ చేయండి. ఒక 5 రకాల ఆకుకూరలు ఈ సంక్రాంతి పండుగతో అయితే మొదలు పెట్టండి. మీ చేతులతోటి పండించి మీ ఇంట్లో వాళ్ళకు వండి పెట్టండి. బాల్కనీలో అయినా ఈజీగా పెరుగుతాయి ఆకుకూరలు. ఎక్కువ ఎండ అవసరం లేదు, తక్కువ ఫెర్టిలైజర్స్ తోటి, తక్కువ పెస్టులతోటి ఉంటాయి కాబట్టి ఆకుకూరలతో మొదలుపెట్టి మెల్లమెల్లగా కూరగాయలు, తీగ జాతులు, పండ్లతోటైతే కొనసాగించండి. ఇలా ఉందండి నా గార్డెనింగ్ విశేషాలు. వాటితో పాటు ఈరోజైతే తక్కువ వచ్చినప్పుడు ఏ విధంగా నేను ఇలా కలగూర వండుకుంటున్నాను అనేది కూడా మీకు చేసి చూపించాను కదా. ఇక మన వంట అయితే రెడీ అయిపోయింది. ఉంటాను మరి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. హ్యాపీ గార్డెనింగ్.